సో ఒక ముఖ్యమైన వార్త, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక దగ్గర మాట్లాడుతూ ఏది గ్రూప్ 3 విజేతలకు ఈ నియామక పత్రాలు అందజేస్తున్న కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పిండు. సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బట్ యాజ్ వెల్ యాజ్ ఇంకా అనుమానాలు ఉన్నాయి చాలా మందికి. గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా వరకు నియామక పత్రాలు ఇస్తున్నమాట వాస్తవమే. వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ కి మీరు నియామక పత్రాలు ఇస్తున్నారు, వీళ్ళు కొత్త చేసింది ఏం లేదనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎగ్జామ్స్ కూడా ఆ గ్రూప్స్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించి వాళ్ళకు నియామక పత్రాలు అందజేయడంలో ఇప్పుడు సర్కార్ అయితే సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే ఉన్నదల్లా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఒక డిమాండ్ అయితే చాలా రోజుల నుంచి ఉంది. ఆ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తే ప్రభుత్వానికి ఇంకింత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. నియామకాలకు సంబంధించి కొంత పాజిటివ్ మైలేజ్ లోనే ఉంది గత ప్రభుత్వంతో పోలిస్తే. అయితే 2034 వరకు నేనే సీఎం ఉంటా, గ్యారంటీగా మీకేం డోకా లేదు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చే తీరుతా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో గత సీఎం కుటుంబం రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమే లక్ష్యంగా పనిచేసారు. ప్రజాపాలనలో కొలువుల పండుగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పిండు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా అంటుండు. అండ్ గతంలో ఉన్న ముఖ్యమంత్రి చెప్పిండు, అసలు అవుట్ సోర్సింగ్ అంటేనే శ్రమ దోపిడీ, కాంట్రాక్ట్ అంటేనే శ్రమ దోపిడీ, వాళ్ళందరూ తీసి పడేస్తా, అందరు రెగ్యులరైజ్ చేసి పడేస్తా అన్నాడు. రెగ్యులరైజ్ చేయలే. వాస్తవానికి అవుట్ సోర్సింగ్ నిజంగానే శ్రమ దోపిడీ. అంతవరకు కేసీఆర్ గారు మాట్లాడిన మాట వాస్తవమే. కానీ అంత గొప్పగా మాట్లాడే వ్యక్తి అరే ఎంత మంచిగా మాట్లాడుతుంటా అనుకుంటుంది. వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేస్తారేమో చేయకపోయా. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తారేమో వాళ్ళు ఇంకొక ఆల్టర్నేట్ వెతుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పని శ్రమ దోపిడీ ఎట్లా అంటే, ఒక రెగ్యులర్ ఎంప్లాయీ నెల రోజులు చేసే పని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వారం రోజులనే చేసి పడేస్తాడు. వాడికి పొద్దుగాల వచ్చి పొద్దుగా దాకా చేస్తూనే ఉండాలి కంప్యూటర్ ముందర కూర్చోండి. ఆయనకి లక్షల జీతం ఉంటుంది, నీకు జీతం 10-12 వేలు ఉంటాయి. మధ్యలో ఇంకెవడో అవుట్ సోర్సింగ్ వాడి ఏజెన్సీకి ఇన్ని కట్టింగ్ అవుతాయి, ఉద్యోగ భద్రత ఉండదు. అవుట్ సోర్సింగ్ అంటే అడ్డ మీద కూలి లెక్క. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఎప్పుడు కూడా ఎక్కువ తెలియదు. ఉద్యోగ భద్రత లేదు, శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో అసలు అవుట్ సోర్సింగ్ అనే కాన్సెప్టే మెల్లమెల్లగా పక్కకు పోయి రెగ్యులర్ ఉద్యోగులు పెరిగి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇంకా స్వయం ఉపాధి వైపు ప్రభుత్వం వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించి ఏమైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్కి లోన్స్ అందించి యువత అంతా స్టార్టప్ల వైపు వాళ్ళని ప్రోత్సహించి ఎవరికి వాళ్ళు నిలదొక్కునే విధంగా ప్రభుత్వం ముందుకు అవసరం ఉంది. అయితే ఇక్కడ అయితే ఖాళీ ఉన్న ఉద్యోగాలని భర్తీ చేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. ఆ విషయంలో తనకు స్పష్టమైన అవగాహన ఉందంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో సీఎంగా తాను 2034 కాకుండా రాష్ట్ర యువతకు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలను సాధించేలా నైపుణ్య శిక్షణ ఇప్పించి, సో ఈ స్కిల్ యూనివర్సిటీలు ఏదైతే పెడుతున్నాడో ఇది వాస్తవానికి మనం అనుకుంటాం, అక్కడ ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఉద్యోగం రావాలంటే ఆ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ రావాలంటే ఆ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ అనేది ఉండాలి, ఆ స్కిల్ బేస్డ్ శిక్షణ అనేది ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా. మరి అది కావాలంటే అట్లాంటి అధునాతన సౌకర్యాలు, అట్లాంటి అకామిడేషన్ తోటి, అట్లాంటి ఫెసిలిటీస్ తోటి ఒక యూనివర్సిటీ ఉండాలి, ఒక కాలేజ్ ఉండాలి. ఇలా ఐటీఐలు ఎన్ని ఐటీఐలలో వాళ్ళకి కావాల్సిన ల్యాబ్లన్నీ ఉన్నాయి. ఐటీఐలు అన్నింటినీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా మారుస్తుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది ఇమ్మీడియట్ రిజల్ట్ రాకపోవచ్చు. సో ఈయన చెప్తున్నట్టుగా అరే మస్తు ముచ్చట్లు చెప్తున్నట్టు విద్యా వ్యవస్థలో కానీ ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ వ్యవస్థలు మారాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈయన టర్మ్లు అవుతుందా కాదా, తర్వాత ఈయన అన్నట్టుగా 2034 దాకా కూడా ఈయన ఉండడా తర్వాత విషయం. వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, చేసినటువంటి ఆలోచనలు దీర్ఘకాలిక సమయంలో అంటే లాంగ్ రన్ లో ఏదైనా ఫలితాలు ఇస్తే అదే సంతోషం. ఈయన పెడుతున్నటువంటి ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలే కావచ్చు, అడ్వాన్స్డ్ స్కిల్డ్ సెంటర్స్, టెక్నాలజీ సెంటర్స్ ఏదో పెడుతుంది కాబట్టి ఐటీఐ దానికి సంబంధించి వాళ్ళకి నైపుణ్యాలు పెరిగి ఇప్పుడు బీటెక్లు చదివి ఎంటెక్లు చదివి లక్షల మంది బయటకు వస్తారు, కానీ ఆ స్కిల్స్ ఉండట్లేదు. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? సో ఈ స్కిల్స్ పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచించి స్కిల్స్ పెరిగిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రం కూడా ఇంత మరింత ముందుపోయే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారనేది చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని వారికి భూములు, గిరిజనులకు పూడపట్టాలు ఇచ్చిందని, ప్రస్తుతం ఆ భూములు లేవని నైపుణ్యమైన నాణ్యమైన విద్య అందించాలనేది తమ ఏకైక లక్ష్యమని వెల్లడించారు. 2014 నుంచి 2023 వరకు 2 సార్లు సీఎంగా చేసిన వారు కుటుంబ రాజకీయ ప్రయోజనాలని చెప్పేసి ఆయన స్టైల్లో ఆయన వాళ్ళని మొత్తానికైతే విమర్శలు అయితే చేశాడు. ఏది ఏమైనా మరి ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేస్తానైతే హామీ ఇస్తున్నాడు. ఇక రేవంత్ రెడ్డి గారు మీరు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించడానికో లేకపోతే ఇంకా మీకు అవగాహన రావడానికో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేవనో
రకరకాల కారణాలతోటి మీకు ఒక 2 ఏళ్ల సమయం ఇచ్చిర్రు, ఎనఫ్ సమయం ఇచ్చిర్రు. ఇక ఎన్నికల హడావిడి బంద్ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు ఈ మున్సిపల్ ఎప్పుడో జరుగుతున్నట్టున్నాయి. దాదాపుగా స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి. దాదాపుగా ఇప్పుడు దగ్గరలో ఏం ఎన్నికలు లేవు. ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయి ఎంపీ జెడ్పీటీసీ పెట్టవో తర్వాత విషయం. ఈ 2026 ప్రథమార్థం అయిపోయే వరకల దాదాపు ఎన్నికలన్నీ అయిపోతాయి. మిగతా టైం అంతా కూడా మీరు అడ్మినిస్ట్రేషన్ మీద, పరిపాలన మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మనం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి కొట్లాడుకున్నామో నీళ్ల గురించి నువ్వు కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే మనం ఆ నీళ్ల విషయంలో వీళ్ళు దోకా చేసిరానో, ప్రాజెక్టుల పేరుతోటి దగా చేసిరానో, అగ్రమార్జన చేసిరని చెప్పేసి మనం బీఆర్ఎస్ మీద పొద్దుగా లేస్తే 2 ఏళ్ల నుంచి దుమ్మెత్తిపోతున్నాం. వాళ్ళకి సంబంధించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల నుంచి వాళ్ళ అవినీతి అక్రమాల కథలన్నీ తీసుకుంటూ వచ్చినాం. దాని మీద చర్యలు ఉండాలి ఇప్పటి నుంచిగా. అటు వాటి మీద చర్యలు ఉండడం, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కూడా మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా, ఇంకో బెటర్ ఆల్టర్నేటివ్ తోటి ముందుకు వస్తారా? ప్రభుత్వం మీ విజన్ ఏందని తెలవాల్సిన అవసరం ఉంది. మీరు ఓయుకోవడమే హర్షణీయం. మళ్ళొకసారి ఓయుకోండి. ఆ ఓయు వేదికగానే ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన ఏది, ప్రతిపక్షాల నోళ్లు మోయిస్తారనేది మేము కోరుకుంటున్నాం. ఈ ఉద్యోగాల విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా. సో ఇక నిధులు కింద మీద ఉన్నాయని మీరే చెప్తారు. బట్ జీడిపి అయితే పెరుగుతా ఉంది రాష్ట్రానికి సంబంధించి. అదొక శుభ పరిణామం. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.